స్టాక్ మార్కెట్లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఆరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ గెట్స్ సెబీ అప్రూవల్ ఫర్ 600 crores. ఇవాళ వచ్చింది. ఇది ముంబై బేస్డ్ కంపెనీ. ఇది కంపెనీ కంకెర, సిమెంటు, స్టీలు అమ్ముకుంటుంది. ఐరన్ హార్డ్వేర్ కంపెనీ. ఇవన్నీ మనకు ఐరన్ హార్డ్వేర్ షాప్లో కూడా దొరుకుతాయి. బట్ కాకపోతే ఇది కంపెనీ పెద్దది. ఈ కంపెనీ బిజినెస్ టు బిజినెస్ సప్లై చైన్ కలిగి ఉంది. మనం చూస్తున్న ఐరన్ హార్డ్వేర్ కంపెనీస్ అనేటివి బిజినెస్ టు కస్టమర్ ఉంటే, ఈ కంపెనీది బిజినెస్ టు బిజినెస్ ఉంది. సో ఈ కంపెనీ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీపేమెంట్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సబ్సిడరీస్. కంపెనీకి అప్రూవల్ దొరికింది. అప్రూవల్ దొరికితేనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కడ? సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో, అక్కడ ఇక్కడ. బట్ మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే, ఈ కంపెనీ ఏంటి, దానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. కంపెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలానే మనకు చూపించారు. బట్ కాకపోతే మార్కెట్లో వీళ్ళు చూపించే బిజినెసే రిస్కీ అని ఫస్ట్ చూపిస్తున్నారు. డిపెండెన్స్ ఫర్ అవర్ రెవెన్యూ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ అగ్రిగేట్స్, రెడీమేడ్ కాంక్రీట్స్ అండ్ స్టీల్. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్సే వీళ్ళకి రిస్క్. చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్సే వీళ్ళకి రెవెన్యూ వచ్చేది కూడా దీంతోనే. కంపెనీ కూడా 3 స్టేట్స్లో బిజినెస్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అర్థం చేసుకోవచ్చు. నాకు ఈ రిస్క్ ఫ్యాక్టర్ చూడగానే ఫస్ట్ నవ్వు వచ్చింది. ఏంటంటే, వీళ్ళ మేజర్ రెవెన్యూ వచ్చే ప్రోడక్ట్స్ని వాళ్ళు రిస్కీగా చూపిస్తున్నారు. అంటే కంకర, సిమెంటు, స్టీలు, రెడీమేడ్ కాంక్రీట్ అన్నీ కూడా రిస్కే. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. వీళ్ళు ప్రొడక్షన్ కాదు, సప్లై చైన్లో ఉన్నవాళ్ళు. ఓకే, వీళ్ళు మేజర్గా వస్తున్న రీజన్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, రీపేమెంట్. వీళ్ళు కూడా మేజర్గా వస్తుంది అంటే, వీళ్ళు తీసుకున్న అప్పుల్ని కట్టుకోవడానికి. వాళ్ళు లాస్ట్ 22, 23, 24 అప్డేట్ ఇది. 23లో 750 crores లోన్ తీసుకున్నారు. 12-15, 23లో 100 crores, 24లో స్టిల్. లోన్ రీపేమెంట్ డ్యూరేషన్లో చూస్తే 200, 205, 233. సో వీళ్ళు మేజర్గా ఏం చేయాలనుకుంటున్నారు అంటే, ఈ ఐపీఓ ద్వారా వాళ్ళకున్న ఒక మెయిన్ బటన్ని తొలగించుకోవాలనుకుంటున్నారు. ఏంటిది అంటే, ఈ అప్పులతో బాధలు పోగొట్టుకోవాలి. అంటే అప్పులుంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, లోన్ అవుట్ స్టాండింగ్ అండ్ ఇంట్రెస్ట్ పేయబుల్ అవపడుతుందా. వాళ్ళకి ఇంకా 426 crores అప్పు ఉంది. వాళ్ళు వచ్చేది 600 crores ఐపీఓ. 600 crores ఐపీఓలో వాళ్ళు ఇందులో ఫుల్లీగా పే చేస్తారా, పార్షియల్గా పే చేస్తారో తెలియదు. బట్ కాకపోతే వాళ్ళకున్న ఈ అప్పుని తొలగించుకోవాలనుకుంటున్నారు. ఇది గుడ్డా బ్యాడ్ అంటే మాత్రం గుడ్. ఎందుకంటే కంపెనీకి వచ్చిన రెవెన్యూలో చాలా వరకు ఇంట్రెస్ట్ పేమెంట్లో పోయే అమౌంట్ మిగులుతుంది. అది గుడ్ థింకింగ్, చాలా గుడ్ థింకింగ్. దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి గుడ్. ఇన్వెస్ట్మెంటు ఈ సిమెంటు, స్టీలు, ఈ రెడీమేడ్ కాంక్రీట్ అమ్ముకునే కంపెనీలో పెట్టుడేందని అనుకుంటే వాళ్ళకి అవసరం లేదు. బట్ పెట్టాలనుకునే వాళ్ళకి తెలవాలి. సో ఇది ఆ కంపెనీకి మాత్రం మంచిదే. కంపెనీ ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్స్ కూడా మంచిదే. బట్ కాకపోతే మనకేం బెనిఫిట్ ఉంటుందో ఉండదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ జనరేషన్ కూడా చూసుకోవచ్చు. పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ చూస్తున్నారు కదా. 31% అగ్రిగేట్స్ కంకర అమ్ముకుంటూ వస్తుందట. 21% ఆర్ఎంసీ రెడీమేడ్ కాంక్రీట్, 16% స్టీలు, 7% సిమెంట్. చూస్తున్నారా, కంకర, స్టీలు, సిమెంటు, కంకర, సిమెంటు, ఇసుక కలిపితే ఆర్ఎంసీ. సో
వీళ్ళు మేజర్గా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సెక్టార్లో ఉండి బిజినెస్ టు బిజినెస్ సప్లై చైన్ని కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళకున్న సప్లై బేస్ అంతా కూడా కార్పొరేట్ అండ్ బిజినెస్ పీపుల్తో ఉంటుంది, రీటైల్ వాళ్ళతో ఉండదు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలా ఇన్వెస్ట్ చేయొద్దా అన్న ఒపీనియన్ మీది. నేనైతే దీన్ని సజెస్ట్ చేయను. అండ్ వీళ్ళ బిజినెస్ కూడా 3 స్టేట్స్లోనే ఉంది. దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారా ఇంప్రూవ్ చేసుకోలేరా అనేది వాళ్ళ బిజినెస్ ప్లానింగ్ అండ్ వాళ్ళ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఆ కంపెనీ మీద ఉన్న ట్రస్ట్ ఆధారపడి ఉంటుంది. సో ఈ కంపెనీని అవాయిడ్ చేయండి, బట్ కాకపోతే మీకు తెలవాలి కాబట్టి తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.